అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో పాటు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో వన్ ఆఫ్ ద టాప్ టీమ్ లీడర్ అయినటువంటి అల్లూరి హేమకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. సార్ ఎప్పటి నుంచి ఉన్నారు సార్ శ్రీ సిద్ధి వినాయకలో? లాస్ట్ 1.5 year నుంచి ట్రావెల్ చేస్తున్నా మేడం. 1.5 year నుంచి. ఓకే. సో అంతకు ముందు కూడా రియల్ ఎస్టేట్ అండి లేకపోతే వేరే వర్క్ ఏదైనా? లేదు, అంతకుముందు మొత్తం నాది ఆటోమొబైల్ ఫీల్డ్ అండి. దాదాపు 22 years ఆటోమొబైల్ చేసి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఒక జిఎం అంటే ఒక యూనిట్ హెడ్ వరకు చేసుకుంటూ వచ్చాను. తర్వాత రియల్ ఎస్టేట్లో రావడం జరిగింది మేడం. ఓకే. సో మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యారు, ఎందుకు షిఫ్ట్ అయ్యారు? ఎందుకంటే సపోజ్ మనం ఒక టైం బౌండెడ్ దాంట్లో 9:30 నుంచి రాత్రి 10:30, 11 అయినా కానీ సండేస్ ఉండేవి, హాలిడేస్ కూడా ఏమి అసలు మనకి దానికి టైం ఉండేది కాదు. డెడికేటెడ్గా ఫ్యామిలీకి దూరం ఉండేవాడిని. టైం ఒక ఫిక్స్డ్ శాలరీలోనే ఆ సర్కిల్లోనే రౌండ్ అవుతూ ఉండేవాడిని. దానివల్ల మనకి సాధించింది కూడా ఏమీ అనిపించలేదు. రెవెన్యూ, ఎక్స్ట్రా రెవెన్యూ కానీ ఒక లిమిటెడ్ దాంట్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్గా సంపాదించుకోవడం కానీ అలాంటివి ఏం జరగలేదు. ప్లస్ రెండవది, నేను ఒకటే స్వార్థంగా 10 మందికి నేను బాగుపడాలి, 10 మందిని బాగు చేయాలి, నేను బాగుపడాలనే కాన్సెప్ట్ దాంట్లో నాకేం కనపడలేదు. కరోనా కూడా కొంచెం దానికి సపోర్ట్ చేసింది. లేదు మనం ఒక 58 years తర్వాత పరిస్థితి తర్వాత ఏంటి, మనకి ఒక ఇన్కమ్ సోర్స్ లేదు, అక్కడితో మనకి ఏజ్ కూడా వచ్చినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, మనం ఒక అమౌంట్ సంపాదించుకోవాలి, 10 మందికి బాగు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఎతికినప్పుడు దీంట్లో మనకి రియల్ ఎస్టేట్ అనేది నాకు మంచిగా నచ్చింది. దాంట్లో ఎంక్వైరీ చేసినప్పుడు మా వంశీ అని నా దగ్గర పనిచేసే మిత్రుల ద్వారా ఇక్కడ సందీప్ సార్ అని పరిచయం చేయడం జరిగింది. సో దాంతో ఇక్కడ ఎంటర్ కావడం జరిగింది. అట్లా వచ్చా మేడం. ఓకే, ఫైన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే ఏమనుకొని వచ్చారు, ఇక్కడ ట్రీట్మెంట్ అది ఎలా ఉండింది, ఇక్కడ ట్రైనింగ్ కావచ్చు వాటి గురించి? సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చాలామంది కూడా బ్యాక్ ఒక జనరల్ స్థలంలో ఒక క్యాబిన్ ఇచ్చి ఏసీ ఉండి ఒక 3 sections 250 మంది మెయింటైన్ చేసుకుంటూ ఒక ₹1,00,000 శాలరీ తోటి ఉండి ఇక్కడ ఏమీ లేకుండా ఒక రియల్ ఎస్టేట్లో ఏమీ అసలు నీకేం సబ్జెక్ట్ లేకుండా ఇక్కడ ఎట్లా తీసుకోగలరు వద్దని చాలామంది ప్రయోగం చేశారు. బట్ ఒకసారి డెసిషన్ తీసుకొని దీన్ని వ్యసనంగా దీన్ని ఏదో సాధించాలి, గ్యారంటీగా దీంట్లో ఉన్నది పట్టు సంపాదించాలని చెప్పేసి నా ప్లేనర్ ఎవరైతే ఉన్నారో సందీప్ సారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గర జస్ట్ ఒక 10 days నాతో ట్రావెల్ చేయండి అని చెప్పి హర్ష సార్ అని మా మార్కెటింగ్ హెడ్తో ట్రైన్లో కూర్చోబెట్టడం జరిగింది. అక్కడ నాతోటి కమిట్మెంట్ తీసుకొని అక్కడ టార్గెట్ ఒక గోల్ని ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ గోల్ ద్వారా దాన్ని ఎటు చూసినా ఆ గోల్ కోసమే వర్క్ చేయాలి, ఇంకా వేరే యావిగేషన్ ఉండకూడదు, దీన్ని డెడికేటెడ్గా చేసుకోవాలనేది ఎప్పుడైతే ఇంజెక్ట్ చేశారో దాన్ని కూడా ఎట్లంటే తెల్లవారుజామున 4 నుంచి 5 బ్రహ్మముహూర్తంలో మీరు ఏదైనా ఇది అనుకోండి, మీకు ఈ గోల్ కావాలని అనుకున్నది, అది సబ్కాన్షియస్ మైండ్కి పెడితే ఆ సబ్కాన్షియస్ మైండ్స్ ప్రకృతి కనెక్ట్ అవుతుంది. ఆ భగవంతుడు మీకు కస్టమర్ని మీకు ఎత్తుకొని రావడం కానీ లేకుంటే మన కస్టమర్ని దగ్గర చేర్చడం కానీ జరుగుతుందని ఒక విశ్వాసంతో మమ్మల్ని మెడిటేషన్ చేసి ఆ క్లాస్లో ఇవ్వడం జరిగింది. అది నాకు చాలా బాగా ఉపయోగపడ్డది. ఆ ఇంపాక్ట్ బాగా ఉన్నది. రెండోది వచ్చేసి మన నంబూరు సార్ ఏమన్నారంటే మన సారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఒకటే అన్నాడు, మీకు తలరాతని భగవంతుడు రాస్తాడో రాయడో నాకు తెలియదు, కానీ మీ తలరాతని మీరే రాసుకోండి, మీ తలరాత ఏదైతుందో దాని ప్రకారమే మీరు వర్క్ చేయండి, 100% సక్సెస్ అవుతారు, మీ తలరాతని మీరే మార్చుకోగలుగుతారని. అది చాలా వాల్యుబుల్ పాయింట్, బాగా నచ్చింది. ఆ నచ్చడంతో దాంట్లో దాన్ని స్టెకాన్ అవ్వటం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన కాసల మహేందర్ రెడ్డి గారు చైర్మన్ సార్ కూడా ఏమన్నారంటే, మీరు కస్టమర్కి ఎవరికైనా సైట్ చూపించండి, చూపించిన తర్వాత నచ్చినా నచ్చపోయినా నీ ట్రీట్మెంట్ అనేది ఒకలాగానే ఉండాలి, నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం నచ్చిన తర్వాత ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా ట్రీట్మెంట్ చేయడం ఉండేది. అట్లా కాకుండా ఇట్లా చేయటం. ప్లస్ సార్ కూడా చాలా అందుబాటులో ఉండి ప్రతి క్షణం మన కోసం 9:30కి అందరికంటే ముందర ఉంటాం. లాస్ట్కి సార్ ప్రతి ఒక్కరు ఏం బాధ ఏంటి అనేది తెలిసి అడగటం, అట్లా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దాంతో నేనేం చేశానంటే, ఇప్పుడు నేను ఉండేది నిజాంపేటలో ఉంటా, నేను అమీర్ కావాలంటే నేను చేయాలంటే నిజాంపేటలో ట్రైన్ ఎక్కి అమీర్పేట ట్రైన్ ఎక్కేవాడిని అమీర్ కావాలని. అమీర్పేట దిగంగానే ఏమంటే నేను నా గోల్ అనగా నా గోల్ ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది. నా గోల్ ఏంటి, నీ గోల్ ఏంటి అని అనుకుని అట్లా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అన్వయించుకునే వర్క్ చేయడం జరిగింది. నా గోల్ రాగానే సిద్ధి వినాయక ప్రాపర్టీ, నా గోల్ని ఇక్కడ రీచ్ కావాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ నా గోల్ తోటి నా గోల్ వచ్చారు, సిద్ధి వినాయకకి వచ్చాము. గ్రేట్ అండి. అండ్ అలానే ఇక్కడ మనకి ఈపీఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది ఉంటుంది. సో అందరికీ కూడా అంటే ఏదో జస్ట్ ఓకే మన దగ్గరకు వచ్చేసారు, సరే మీరు పని చేయండి ఈ సేల్స్, అలా కాకుండా మనకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మేడం. దాంట్లో ఏమందంటే మాకు అంతకుముందు గుడ్డిగా ఏదో పనిచేసి దాంట్లో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కానీ ఆ ప్రోగ్రాం వల్ల మేము నేర్చుకుంది ఏంటంటే, అసలు కస్టమర్ అనేవాడు ఎక్కడ ఉంటాడు,
కస్టమర్ ఉన్నవాడిని ఏ విధంగా వాడు కొంటాడా లేదా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ చేసిన కస్టమర్ని సైట్కి ఎట్లా ఇన్వైట్ చేయాలి, సైట్కి ఇన్వైట్ చేసిన తర్వాత సైట్లో ఎట్లా క్లోజ్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేసిన తర్వాత అటు అమౌంట్ ఎట్లా జాగ్రత్తగా కట్టించాలి, కట్టించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత ఎట్లా రిఫరెన్స్ తీసుకోవాలి, ప్లస్ మన బిహేవియర్లో ఏ విధంగా ఉండాలనేది చాలా వాల్యుబుల్ పాయింట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఎగ్జాంపుల్స్ తోటి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చాలా మనసుకు హత్తుకోవడం జరిగింది. ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మాకు అసలు సబ్జెక్టే తెలియదు. ఒక సెల్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ చాలా ఉపయోగపడింది. క్యాన్వా కానీ కొన్ని యాప్స్ ద్వారా మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, మనం ఎక్కడ బయట తిరగకుండా మనం ప్రమోట్ చేస్తూ మనకి లీడ్స్ వచ్చి ఎట్లా క్లోజ్ చేయాలి అనేది దాంట్లో చాలా ఎక్సలెంట్గా నేర్చుకోవడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రామ్ మేడం, అది బాగా ఉపయోగపడింది మాకు. సో ఇప్పుడు మీరు ఎంతమంది టీమ్ ని లీడ్ చేస్తున్నారు? ఇప్పుడు 2100 మందిని నేను రెడీ 2100 మంది జరగండి. జీరో నాలెడ్జ్ నుంచి, ఒక ఆటోమొబైల్ నుంచి, ఏమీ తెలియని సబ్జెక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా నేర్చుకొని చేయడం జరిగింది మేడం. సో ఇప్పుడు మీరు మీ టీమ్ ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు అండ్ వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? నేను నా టీంని ఎట్లా చేయాలంటే, ఇది SSVPDS అంటేనే సమయాన్ని సరిగా వినియోగించుకొని వైభవాన్ని పరపతిని ఎట్లా డబ్బుని ఎట్లా సంపాదించుకోవాలనేది నాకు నేర్పింది. మీరు కూడా మీ సమయాన్ని, వాల్యుబుల్ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పి, మాలాగా అంటే ఏమైతే ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయకుండా ప్రతి అనుక్షణం వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళ డోర్ స్టెప్ పోయి కూడా కస్టమర్తో ఎట్లా రావాలని చెప్పేసి వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ కింద టీమ్స్ తయారు చేసుకుంటూ ఎక్సలెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. అందరూ కాన్ఫిడెన్స్గా ట్రావెల్ చేయడం జరుగుతుంది మేడం. అలానే కొత్తగా రావాలనుకునే వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్? కొత్తగా రావాలంటే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ నేనే మేడం. నేను ఒక జీరో నాలెడ్జ్ నుంచి ఇంత సక్సెస్ అవుతూ నా అప్పులన్నీ తీర్చుకొని ఒక ఎట్టిగా కార్ని ఓన్ చేసుకొని కంఫర్ట్గా ఒక 2-3 ఇయర్స్ వరకు నాకు ఏమి అంటే జాబ్తో సంబంధం లేకుండా మంత్లీ ఇన్కంలో ఉండి సక్సెస్ఫుల్ అయినంత నేనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇదే చెప్తున్నా, సమయాన్ని సరిగా ఎట్లా వినియోగించుకొని SSVPDలోనే పరపతిని డబ్బుని ఎట్లా సంపాదించుకోవాలనేది నేర్పుతుంది సంస్థ. దీంట్లో ట్రైనింగ్ ఫ్రీ ఉంటుంది, తర్వాత ట్రావెల్స్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ కూర్చోడానికి ప్లేస్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు. ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తూ కూడా KMR ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఫ్యామిలీకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ నేనే, ఆల్మోస్ట్ ఆల్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేనే. మీరు కూడా ఇట్లా సంపాదించుకోండి, డెఫినెట్గా వాళ్ళు ప్రమోట్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ సక్సెస్ఫుల్ కావచ్చు అనే ఉద్దేశంతో డెఫినెట్గా రాని చెప్పడానికి ఆస్కారం ఉంది మేడం. గ్రేట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.